హలో వెల్కమ్ టు మై ఛానల్ హాబీస్ అండ్ మోర్. ఈ వీడియోలో స్ట్రీట్ స్టైల్ వెజ్ హక్కా నూడిల్స్ ఆర్ ఇండో చైనీస్ నూడిల్స్ హెల్తీగా ఎలా చేయొచ్చో చూపిస్తాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ముందుగా నీళ్లు మరగపెట్టుకోవాలి. నూడిల్స్ ఉడకపెట్టడం కోసం నీళ్ళల్లో కొంచెం ఉప్పు, కొద్దిగా నూనె వేసి నీళ్లు మరగపెట్టుకోవాలి. ఈ నీళ్లు మరుగుతుండగా మనం కూరగాయ ముక్కలు కోసుకోవచ్చు. నేను కూరగాయలు మెయిన్ క్యారెట్, క్యాబేజ్, క్యాప్సికమ్ వేస్తాను. ఉల్లిపాయలు అవి వేయను నేను. క్యాబేజ్ మామూలుగా కూర పెద్ద ఇష్టం ఉండదు మా ఇంట్లో. బట్ నూడిల్స్లో వేస్తే మటుకు అసలు క్యాబేజీ వేసామని కూడా తెలియదు. అండ్ బాగానే ఎక్కువే వేసుకోవచ్చు క్యాబేజ్. దానిలో అసలు చివరికి కనిపించదు అనమాట క్యాబేజ్ వేసినట్టు. దాన్ని బాగా సన్నగా తరుక్కోవాలి. బండగా తరిగితే కసకసలాడి బాగోదు. మళ్ళీ సన్నగా పొడుగ్గా వచ్చేటట్టు ముక్కలు తడుక్కుంటే బాగుంటుంది. క్యారెట్ కూడా అంతే, నేను ఎక్కువ నిలువుగా సన్నగా పొడుగ్గా కోస్తాను. క్యాప్సికమ్ హాఫ్ క్యాప్సికమ్ సరిపోతుంది. దాన్ని కూడా నిలువుగా పొడుగ్గా కోసుకుంటాను ముక్కలు. నేను చింగ్స్ సీక్రెట్ వెజ్ హక్కా నూడిల్స్ యూజ్ చేస్తాను ఎక్కువ. ఒక్కటి వేస్ట్ చేస్తున్నాను. 1.5 అయితే ఇద్దరికి బాగా సరిపోతుంది అనిపిస్తుంది నాకు. ఈరోజు ఒక్కదాంతో చేసి చూపిస్తున్నాను. అంటే డిన్నర్ కింద అయితే 1.5 పడుతుంది, ఈవినింగ్ స్నాక్ కింద 1 సరిపోతుంది. సో నీళ్ళు బాగా మరిగిన తర్వాతే వేయాలి. ఒక 6 to 8 మినిట్స్లో అయిపోతుంది ఉడకటం. కరెక్ట్గా తీయాలి దాన్ని. ఉడికిన తర్వాత బాగా ఎక్కువ ఉడికిపోతే మనకి అంటుకుపోతుంది అనమాట నూడిల్స్. సో 6 to 7 మినిట్స్ అయినప్పుడు బాగా చూసుకోవాలి. అండ్ ఇలా ఐస్ క్యూబ్స్ వేసిన చల్లటి నీళ్ళు పక్కన పెట్టుకోవాలి. వెంటనే దాన్ని ఈ చల్లటి నీళ్ళల్లోకి ట్రాన్స్ఫర్ చేస్తే ఇంకెక్కువ కుక్ అవ్వకుండా ఉంటుంది అనమాట, అతుక్కోకుండా ఉంటుంది. సో మధ్య మధ్యలో చూసుకుంటూ ఉడికింది అన్న తర్వాత చేత్తో పట్టుకుని చూస్తే తెలుస్తుంది మనకి. దాన్ని ఆ చల్లటి నీళ్ళు వేసేయచ్చు, ఆర్ మనం రన్నింగ్ ట్యాప్ వాటర్ కింద పెట్టేయచ్చు ఒక జల్లిడి బుట్టలో వేసి. ఎట్లా వీలుగా ఉంటే అట్లా చేయండి. నేను ఈరోజు చల్లటి నీళ్ళల్లో వేసి చూపించాను. అది నూడిల్స్ తయారు చేసి పక్కన పెట్టేసుకోవాలి ఫస్ట్. ఇంకొకటి కట్ చేయటం మర్చిపోయాను, ముఖ్యమైనది. వెల్లుల్లిపాయ, గార్లిక్ బాగా వేస్తారు కదా చైనీస్ రెసిపీస్లో. మనం 3 తీసుకుంటున్నాను నేను గార్లిక్ పాడ్స్. అవి పైన తోలు తీసేసి సన్నగా ముక్కల కింద చేసుకోవాలి. మరీ పెద్ద పెద్ద ముక్కలు మనం కూరల్లో వేసేటట్టయితే బాగోదు. ఇట్లా తోలు తీసేసి సన్నగా చేసుకుంటే బాగుంటుంది. నేను ఇనప మూకుళ్ళలో చేస్తున్నాను. జనరల్లీ అతుక్కోకుండా మందంగా ఉన్న మూకుళ్ళలో చేసుకుంటే బాగుంటుంది. సో ఈ ఇనప మూకుడు జనరల్లీ తోవంగానే మనం తుడిసి పెట్టేసుకుని కాస్త నూనె రాసి పెట్టాలి, లేకపోతే తుప్పొచ్చేస్తుంది. అందుకనే లైట్గా నూనె ఉంది దానిలో, చాలా తక్కువే అది. 2 గరిటెలు నూనె వేసాను. అది టేబుల్ స్పూన్ మెజర్మెంట్ అనమాట. సో 2 టేబుల్ స్పూన్స్ వేసాను. నూడిల్స్లో బాగానే నూనె పడుతుంది. ఇంకా బాగా పొడి పొడిగా మనం కనుక రెస్టారెంట్లో తిన్నట్టు ఆర్ స్ట్రీట్లో తిన్నట్టు నూడిల్స్ పొడి పొడిగా కావాలంటే ఇంకొక గరిటె పడుతుంది ఈజీగా. మనం ఇంట్లో అంత నూనెలు వేసుకోం కాబట్టి తక్కువ వేసాను. ముందు వెల్లుల్లిపాయ ముక్కలు వేసేయాలి. తర్వాత క్యాబేజ్, తరిగిన క్యాబేజ్ వేసేస్తున్నాను. సో ఈ రెసిపీ మొత్తం కాస్త హై ఫ్లేమ్లోనే చేయాలి. మనం బాగా సిమ్లో పెట్టి చేస్తే బాగోదన్నమాట.
అది ఫస్ట్ క్యాబేజీ నూనెలో వేసేస్తే దానికి ఏమైనా స్మెల్, ఒక రకమైన టేస్ట్ మనకు నచ్చింది ఏదైతే ఉంటుందో అది పోతుంది. నేను నూనె మరీ ఎక్కువ వేయలేదని చెప్పాను కదా, అందుకని నేను జనరల్గా మూత పెట్టే చేస్తాను నూడిల్స్. జనరల్లీ ఏ కుకింగ్ అయినా సరే నేను మూత పెట్టి మగ్గనిస్తాను. కొంతమంది నూడిల్స్కి మూత పెడితే బాగోదు అనుకుంటారు, కానీ ఆ క్యాబేజ్ శుభ్రంగా ఉడకాలి అంటే జస్ట్ ఒక 30 సెకండ్స్ అంతే మూత పెట్టేసి ఉంచితే అది కొంచెం మగ్గిపోతుంది అన్నమాట. తీసి ఒక్కసారి కలుపుకొని చూసారు లైట్గా మాడినట్టు అయింది అంచుల్లో. అది బాగుంటుంది యాక్చువల్గా, అలా హైలో పెట్టి వేయించితే బాగుంటుంది. మళ్ళీ శాంతం మాడకూడదు. తర్వాత క్యారెట్లు వేసేస్తాను నేను. సో క్యారెట్లు కూడా బాగా మెత్తగా ఉడకక్కర్లా, క్రంచీగా ఉంటేనే బాగుంటాయి. సో ఫస్ట్ క్యాబేజీ వేసాను, కాసేపు ఒక 1 minute అది వేగిన తర్వాత క్యారెట్ వేసేసి మళ్ళీ ఒక 1/2 minute మూత పెట్టేస్తే అది కూడా సరిపడా మగ్గిపోతుంది. మళ్ళీ ఒక్కసారి కదుపుకొని క్యాప్సికమ్ కూడా వేసేద్దాము. క్యాప్సికమ్ ఆఖర్లో వేయాలి, ఎందుకంటే అది ఈజీగా మెత్తబడిపోతుంది. సో క్రంచీగానే ఉంటే బాగుంటుంది కాబట్టి అన్నిటికన్నా ఆఖర్లో వేస్తాం క్యాప్సికమ్ వేసిన తర్వాత కూడా ఒక్కసారి కదుపుకొని ఒక 30 seconds మూత పెట్టేసి తీస్తే సరిపోతుంది. అన్నీ మగ్గినట్టే కూరగాయ ముక్కలన్నీ. ఇప్పుడు మనం ఉప్పు, కారం, మిరియాల పొడి వేసుకోవాలి. ఇది మామూలు గొడ్డు కారం, దీంట్లో ఏమీ కలపలేదు, జస్ట్ చిల్లీ పౌడర్ అన్నమాట. సో రుచికి సరిపడా వేసుకోవచ్చు. దీని బదులు పచ్చిమిరపకాయలు కావాలంటే పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చు. ఇది బ్లాక్ పెప్పర్ పౌడరు, అది కూడా సరిపడా వేసుకోండి. తర్వాత సాల్ట్ కొంచెం నూడిల్స్ ఉడకబెట్టేటప్పుడు వేసుకున్నాం కదా, సో దీనిలో కూరగాయ ముక్కలకు సరిపడా వేసుకుని తర్వాత నూడిల్స్ యాడ్ చేసిన తర్వాత ఉప్పు, కారం చూసుకుని కావాలంటే వేసుకోవచ్చు. ముక్కల్లోనే వేసేస్తే నూడిల్స్కి బాగా పడుతుంది. నూడిల్స్ వేసినాక జస్ట్ తిప్పుకోవటం లాగా ఉంటే బాగుంటుంది. నూడిల్స్ కూడా ముందే కొంచెం మనం ఎప్పుడైతే చన్నీళ్ళల్లో వేసి తీసామో అప్పుడే కొద్దిగా నూనె వేసి దాన్ని కలుపుకొని పెట్టుకుంటే అంత అతుక్కోకుండా ఉంటాయి అన్నమాట. నేను ఇందాక వేయటం మర్చిపోయాను, ఇప్పుడు కొంచెం వేస్తున్నాను. వేసిన పర్లా వేయకపోయినా పర్లా, అదేమీ కంపల్సరీ కాదు. ఇప్పుడు కొంచెం వేసి దాన్ని మళ్ళీ మూకుట్లో వేసేస్తున్నాను. బట్ మనం చన్నీళ్ళల్లో వేసి తీయంగానే కొంచెం నూనె వేసి కలిపేస్తే ఇట్లా కొంచెం అతుక్కోలేదు ఇప్పుడేమి, బట్ ఇంకా పొడి పొడిలాడుతూ వస్తుంది. దాన్ని బాగా కలుపుకోవాలి. ఇంకా తర్వాత నూడిల్స్ అంటే సాయ్ సాస్, వెనిగర్ వేయాలి కదా చైనీస్ నూడిల్స్ అంటే. నేను ముందే వేయచ్చు, కూరగాయ ముక్కల్లో వేసేసుకుంటారు కొందరు, అట్లయినా వేయచ్చు. ఇదేంటంటే ఇనప ముక్కల్లో చేస్తున్నప్పుడు అది సాయ్ సాస్ అది ఎక్కువసేపు ఉంటే ఆ ఇనుమంతా నాకు దీనిలో కలర్ అంతా మారిపోయిందేమో అనిపించింది ఇది వరకు. అందుకని నూడిల్స్ వేసిన తర్వాత దించే ముందు కొద్దిగా ముందే వేస్తున్నాను ఇప్పుడు. చూసారా అడుగంటుతుంది, అంటే నూనె ఇంకా పడుతుంది అనమాట. అయినా ఆల్రెడీ 2 టేబుల్ స్పూన్లు వేసాం కదా, అంతకన్నా ఎక్కువ నూనె ఎందుకులే అని నేను వేయలేదు. సో ఒక టీ స్పూన్ వెనిగర్ సరిపోతుంది ఇంత నూడిల్స్కి. ఇది డార్క్ సాయ్ సాస్, చింగ్స్ సీక్రెట్.
ఇది మాత్రం హాఫ్ టీ స్పూన్ వేస్తాను, ఎందుకంటే డార్క్ కదా. లైట్ దొరికితే అది కొంచెం ఎక్కువ వేసుకున్న పర్లే, ఇది ఊరికే కలర్ మారిపోతుంది. సో ఒక హాఫ్ టీ స్పూనే వేసాను నేను. ఇప్పుడు మళ్ళీ బాగా కలుపుకోవాలి నూడిల్స్ని. ఇంకా అది అడుగుదంతా లాగకూడదు మనం, టేస్ట్ మారిపోతుంది. మీకు ఓకే అనుకుంటే 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి, ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది టేస్ట్ అయితే. తర్వాత నేను హెల్దీగా చేస్తున్నాను అన్నాను కదా, ఈ స్ప్రౌట్స్ మన పెసలతో చేసిన స్ప్రౌట్సే నేను ఇంట్లోనే తయారు చేశాను. ఇది కూడా ఎలా చేశానో ఇంకొక వీడియోలో చూపిస్తాను. ఈ పెసలతో చేసిన స్ప్రౌట్స్ కూడా విడిగా తినాలంటే ఒకరోజు తింటాం, 2 రోజులు తింటాం, 3వ రోజు తినబుద్ధి కాదు. సో ఇలా నూడిల్స్తో కలిపేస్తే మనకి అది ఏం పెద్ద తెలియదు, బాగుంటాయి కూడా, క్రంచీగా బాగుంటాయి. ఇదేంటంటే జస్ట్ దించే ముందలా పొయ్యి కట్టేసినాక కూడా వేసుకోవచ్చు, ఆ వేడికి కాస్త ఇదవుతాయి. ఈ స్ప్రౌట్స్ పచ్చివి ఎక్కువ తినకూడదండి, గ్యాస్ వస్తుందంట, వినే ఉంటారు కదా. అందుకని ఆ వేడి మీద వేసేస్తే కొంచెం మగ్గుతుంది అనమాట. జస్ట్ అలా కలిపేసుకుంటే సరిపోతుంది. బట్ మనం నిలవ ఉంచుకోవాలి నూడిల్స్ తర్వాత తినడానికి అంటే అప్పుడు వేసుకోకుండా అప్పుడు ఫ్రెష్గా వేసుకుంటే బాగుంటుంది. అయిపోయింది నూడిల్స్. కావాలంటే టమాటో సాస్ ఆర్ కెచప్తో సర్వ్ చేసుకోవచ్చు. సో ఇది సర్వ్ చేసుకునేటప్పుడు అట్లా టాంగ్స్ లాంటిది ఉంటుంది కదా, మనం పూరీలు అవి తీసుకునేది, దాంతో చేసుకుంటే ఈజీగా ఉంటుంది. సో అదండి హెల్దీ వెజ్ హక్కా నూడిల్స్. హెల్దీ అని ఎందుకు అంటున్నా అంటే చాలా వెజిటేబుల్స్ వేసాను, చూసారు కదా, అండ్ ఆల్సో స్ప్రౌట్స్ వేసాను. నూనె అయితే ఎక్కువే పడుతుంది కొంచెం, మనం మామూలుగా తినేదానికన్నా నూడిల్స్ అంటే కాస్త ఆయిల్ ఎక్కువే పడుతుంది, అది తప్పదు. బట్ సాధ్యమైనంత వరకు హెల్దీగా ఇలా చేసుకోవచ్చు. పైన కూడా మళ్ళీ స్ప్రౌట్స్తో గార్నిష్ చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్స్లో తెలియజేయండి. మీరు ఇంకా కనుక నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.